ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల ఇప్పుడు దేశాలన్నీ బంగారం వేటలో పడ్డాయి. ఆశ్చర్యకరంగా అగ్రరాజ్యాల కంటే చిన్న దేశాలే పసిడిని భారీగా నిల్వ చేసుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలలో ఏకంగా 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి పోలాండ్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఆ దేశపు మొత్తం నిల్వలు 570 టన్నులకు చేరాయి. గత ఏడాది కాలంలోనే పోలాండ్ సుమారు 102 టన్నుల పసిడిని పోగు చేయడం విశేషం. మరోవైపు ఉజ్బెకిస్తాన్ కూడా 8 టన్నుల బంగారాన్ని తన ఖాతాలో వేసుకుని మొత్తం నిల్వలను 407 టన్నులకు పెంచుకుంది. ఇక మన దేశం విషయానికి వస్తే ఫిబ్రవరిలో భారత్ కేవలం 0.2 టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసినప్పటికీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ వద్ద మొత్తం 880 టన్నుల భారీ నిల్వలు ఉన్నాయి. డాలర్పై ఆధారపడడం తగ్గించి తమ కరెన్సీని స్థిరంగా ఉంచుకోవడమే లక్ష్యంగా ఈ దేశాలు అడుగులు వేస్తున్నాయి. యుద్ధ మేఘాలు, ఆర్థిక సంక్షోభాల వేళ బంగారమే అసలైన భరోసా అని ఈ దేశాల దూకుడు చూస్తుంటే అర్థమవుతోంది. అగ్రదేశాలకు పోటీగా చిన్న దేశాలు ఇలా బంగారాన్ని పోగు చేయడం గ్లోబల్ మార్కెట్లో ఒక కొత్త చర్చకు దారితీస్తోంది.